నేను కట్టేది ఇంజనీర్, నేను బిల్డర్ని కాదు కదా. నాకు నా పరువు పోతుంది, మీ పరువు పోతుంది. అద్దు. యాక్చువల్గా ఎవ్రీ వాల్కి ఒక 3 feet హైట్లో సిల్ బీమ్ రావాలి, 7 feet హైట్లో లింటల్ బీమ్ రావాలి. ఎందుకు రావాలి అంటే ఎప్పుడైనా క్రాక్ జనరేట్ అయినప్పుడు ఫ్యూచర్లో ఎప్పుడైనా క్రాక్ అనేది ట్రావెల్ కాదు, బీమ్ దగ్గరకు వచ్చి క్రాక్ బ్రేక్ అవుతుంది. కిందికి అనేది క్రాక్ రాదు, ఎక్స్టెండ్ కాదు. ఇక ఖచ్చితంగా ఈ 2 బీమ్స్ వాళ్ళలో ఉండాలి. మన సూపర్వైజర్ మిస్టేక్ వల్ల ఇక్కడ ఈ లింటల్ బీమ్ రాలేదు. ఇది రాలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ గోడని ఇప్పుడు తీపిచ్చి బీమ్ పోపించి మళ్ళీ కట్టిపిస్తున్నా. మనం ఇంజనీర్ కాబట్టి ఈ వర్క్ మనం చేస్తున్నాం. నార్మల్ బిల్డర్ అయితే ఇది చెయ్యరు. అయిపోయింది కదా ఫోన్లే అని వదిలేస్తాం. రుద్దు నుండి వాల్ కట్టడానికి ఒక 3 లేబర్ హాఫ్ డే మొత్తం వేస్ట్ అయిందండి. కానీ జీవితాంతం ఉండేది ఓనర్స్. వాళ్ళు క్రాక్ జనరేట్ అయిందంటే లైఫ్ లాంగ్ వాళ్ళు బాధపడతారు. ఆ బాధ వాళ్ళకు ఉండకూడదని చెప్పి వాళ్ళు తీపిచ్చి మళ్ళీ కట్టడం జరుగుతుంది. ఇది ఈ గోడ తీసేసి మళ్ళీ లింటల్ వర్షంగా కట్టుకుందాం. వాళ్ళు సైట్ మీద ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్ జరగడం వెరీ కామన్, కానీ దాన్ని రెక్టిఫై చేయడం వెరీ ఇంపార్టెంట్. ప్రతి బిల్డర్ ఇది రెక్టిఫై చేయరండి. యాజ్ ఎ సివిల్ ఇంజనీర్గా మేము ఖచ్చితంగా ఇది రెక్టిఫై చేస్తాం. ఇట్లాంటి క్వాలిటీ కన్స్ట్రక్షన్ మీరు కూడా మాతో చేయించుకోవాలనుకుంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. శశికుమార్ నిర్మాణ్ కన్స్ట్రక్షన్స్, జగిత్యాల.